ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను విజయ్. చైనాలో ఇప్పటికే హెచ్ఎంపివి వైరస్ కలకలం సృష్టిస్తుంది. చైనా నుంచి ఈ వైరస్ ఇండియా సోకిందా? సో ఇండియాలో అనేక కేసులు ప్రస్తుతం నమోదవుతున్నాయి. తాజాగా ఇప్పుడు గుజరాత్తో పాటుగా బెంగళూరులో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, అంటే నెలల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లల్లో ఈ వైరస్ నిర్ధారణ అయింది. దీని గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి లైవ్ కాల్లో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ రవికాంత్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్, అంటే ఇప్పుడు దీని ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? ఏ వైరస్ అయినా కూడా కొత్తగా వచ్చినప్పుడు కొంచెం బీభత్సాన్ని సృష్టిస్తుంది. మానవులకు ఎంత కొత్తది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ ఈ వైరస్ ఎక్కడైనా ఉండి ఆల్రెడీ సపోజ్ ఒక ప్రాంతంలో ఉండి మన ప్రాంతంలో లేకుండా ఉన్నప్పుడేమో దాని బీభత్సం అంత ఎక్కువగా ఉండదు. మానవాళికే అది కొత్తదైతే మాత్రం బీభత్సం సృష్టిస్తుంది. అది ఎగ్జాంపుల్ మనకు కోవిడ్ వచ్చినట్టు. రెండవది, ఇప్పటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా ఉంది. అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం ఈజీగా ఉంది, చాలా త్వరగా అందరికి వస్తుంది. అండ్ అందరికి జలుబు రూపంలో, బాడీ ఏక్స్ రూపంలో, ఫ్లూ అంటాం, ఫ్లూ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్, జ్వరము, వీక్నెస్, తలనొప్పి, నిస్సత్తువ, ఏం చేయలేని పరిస్థితి, ఇటువంటి లక్షణాలతో ఎక్కువగా అందరిని ఇబ్బంది పెడుతుంది. కానీ మోర్టాలిటీ అంటే ఫెటాలిటీ రేట్ అంటాం, కేస్ ఫెటాలిటీ రేట్ అనండి, మనిషికి గుండె ఎఫెక్ట్ అయ్యి గుండె దెబ్బతింటం కానీ, పెరాలసిస్ రావటం కానీ, హార్ట్ అటాక్లు రావటం కానీ, గుండె ఆగిపోవటం కానీ, లేకపోతే ఎన్కెఫలైటిస్ బ్రెయిన్కి వెళ్ళటం కానీ, ఇలాంటివి తక్కువగా రిపోర్ట్ అయినాయి. సో ఫెటాలిటీ తక్కువగా కనిపిస్తుంది, ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పటికైతే. ఇప్పుడున్నంతలో మాత్రం ఇది ఇబ్బంది కలిగించే వైరస్ అని చెప్పొచ్చు, కానీ ప్రమాదం కలిగిస్తుంది, ఇమీడియట్ గా ప్రాణాల మీదకి వస్తుంది అనేది మాత్రం చెప్పటం ఇంకా కష్టమే. ఇంకా ఇప్పటికీ తెలియదు మనకంతా. సో హాస్పిటల్స్ మీద లోడ్ కూడా పడే అవకాశం ఉంది. ఏ విషయంలో? ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉండటం వల్ల, ప్లస్ భయభ్రాంతులు అవటం వల్ల కూడా హాస్పిటల్ మీదకి అందరూ రావటం, అనుమానంతో రావటం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. సో ఇన్ఫెక్టివిటీ ఎక్కువ, యాజ్ ఆఫ్ నౌ ఇబ్బందులు కలిగించడం ఎక్కువ, మార్బిడిటీ ఎక్కువ. సో ఇప్పటికీ ఈ వైరస్కు సంబంధించి కూడా కొన్ని కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బెంగళూరులో 2 కేసులు, అందులోనూ అహ్మదాబాద్లో 1. అందరిలో కూడా దాదాపు 8 నెలల చిన్నారి, 3 నెలల చిన్నారి, 2 నెలల చిన్నారి. అంటే చిన్న పిల్లల్లోనే ఎందుకు ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి? అంటే ఎందుకు అసలు ఈ టెస్ట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటారు? యాక్చువల్గా ఈ ఫ్లూ అనేది ఇప్పుడు మీరు ఫ్లూ సీజన్ ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే, మీకు పక్కింట్లో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ, మీ కొలీగ్స్ లో కానీ, ఎంప్లాయీస్ లో కనుక్కోండి, చాలా మందికి జలుబు, సోర్ థ్రోట్ మారిపోవటం ఇవన్నీ ఉంటాయి. సో ఇది వైరల్ సీజన్. సో వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం అనేది ముక్కుల ద్వారా, ఎయిర్ డ్రాప్లెట్స్, అంటే మన ముక్కులోంచి గాలి వదిలినప్పుడు ఎవరికైతే ఇబ్బంది వచ్చిందో, ఎవరికైతే వైరస్ ఉందో బాడీలో, వాళ్ళు వీటిని ఎయిర్ లోకి వదులుతారు. సో దగ్గరలో ఉన్న వాళ్ళకి వస్తుంది. అందుకే మనం సోషల్ డిస్టెన్సింగ్ అంటాం, దూరంగా ఉండమంటాం, దగ్గరగా ఉండద్దు అంటాం. ఒకవేళ దగ్గరగా ఉంటే మాస్క్ ధరించాలంటాం. సో ఇది జనరల్ గా ఒకళ్ళ శ్వాస నుంచి ఇంకొక శ్వాసలోకి వెళ్ళడం జరుగుతుంది. అతి తక్కువ మందికి ఈ ఫోమైట్స్ అంటాం, అంటే వీళ్ళు తుమ్మిన చోట, దగ్గర చోట ఒక మిశ్రమం ఏర్పడి వాళ్ళు దాన్ని టచ్ చేసి రావటం అనేది అవుతుంది. జనరల్ గా ఒకరి నుంచి ఒకరికి దగ్గరగా ఉండటం, శ్వాస ఒకరి నుంచి ఒకరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అయితే ఇది పెద్దవాళ్ళకా చిన్న వాళ్ళకా అనే మాట్లేదు, ఎవరికైనా రావచ్చు. బట్ ప్రెసెంట్ అవ్వడం అనేది అందరిలో ఉండకపోవచ్చు. అంటే అది మనిషి యొక్క ఇమ్యూనిటీ స్టేటస్ మీద ఉంటుంది. ఇమ్యూనిటీ స్టేటస్ అంటే అది నీడ్ నాట్ బి స్ట్రాంగ్ ఉండటం, బలంగా ఉండటం కాదు. బాడీకి ఈ వైరస్ ని పారద్రోలే శక్తి కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండదు. అది ఇక దేవుడిచ్చిన శక్తి అవ్వచ్చు, ఇక రకరకాలు అవ్వచ్చు. సో ఈ పారద్రోలడం అనేది, అంటే నీకు వైరస్ బాడీలో వచ్చినా కూడా అది ప్రెజెంటేషన్ కి, అంటే ఇబ్బంది కలిగించే పరిస్థితికి రాకుండా ఉండటం కూడా జరగచ్చు. సో నీకు ఇప్పుడు మీరు అన్నారు పిల్లలకి వచ్చిందని, పిల్లలకి వస్తే పెద్దవాళ్ళకి ఆల్రెడీ ఉండే ఉంటుంది, కానీ పెద్దవాళ్ళకి బయటపడిపోయి ఉండదు, పిల్లవాళ్ళకి మాత్రమే కనిపించి ఉంటుంది. అలాగా కొంతమందికి పిల్లలకు వచ్చి ఉంటుంది, బయటపడి ఉండదు, పెద్దవాళ్ళకి వస్తుంది. సో అది దాని ఇష్టం అనమాట. సో ప్రస్తుతానికి దీని బిహేవియర్ ని స్టడీ చేసి దాన్ని గురించి చెప్పడం అనేది వీలు కాదు. కొంచెం మనకి దాని మీద ఎక్స్పీరియన్స్ వచ్చాక, చాలా మటుకు చూశాకే తెలుస్తుంది. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని వైరస్ల మాదిరి, అంటే ఎడినో వైరస్ కానీ, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ, కోవిడ్ వైరస్ కానీ, ఏదైనా కూడా సరి సమానమైన ఇదే రీతిలో ఇబ్బందులు కలిగిస్తాయి జనరల్ గా. అయితే అతి తక్కువ మందికి ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. అంటే ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అంటే ముక్కు, గొంతు,
ఊపిరితిత్తుల పై భాగాల్లో ఎయిర్ వేస్ అంటాం, అక్కడ వరకు రావటం అనేది అరుదు. జనరల్ గా ముక్కులో జలుబు కింద, థ్రోట్ పెయిన్ కింద ఇలా ప్రెసెంట్ అవుతుంది. సో ఇంతకంటే మించి లోపలికి వెళ్ళినప్పుడు న్యూమోనియా అవుతుంది, లంగ్ ఇన్ఫెక్షన్. ఇంకా ముందుకెళ్ళి ఆ, అది విచ్చలవిడిగా బాడీలో స్ప్రెడ్ అయితే అవయవాలను దెబ్బతీస్తే అప్పుడు మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ మేము కూడా దాంట్లో భాగం అవుతాం. లైక్ గుండె మయోకార్డిటిస్ అని గుండెకి, ఎంకెఫలైటిస్ అని బ్రెయిన్ కి, హెపటైటిస్ అని లివర్ కి, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. సో ఇది అరుదు, ఇది వేలల్లో ఒకరికి జరిగే అవకాశం ఉంటుంది, వచ్చిన వేలల్లో ఒకరికి. మెజారిటీ పీపుల్ కి కోల్డ్ కాఫ్, బాడీ ఎక్స్ లాగా వచ్చి ఇబ్బంది కలిగించి వెళ్ళిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే మీరు సీనియర్ కార్డియాలజిస్ట్గా ఉన్నారు, అంటే గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఒకవేళ ఈ వైరస్ సోకితే నిజంగా వాళ్ళకి ఏమన్నా ప్రమాదం ఉండే అవకాశం ఉందా? ఈ వైరసే కాదండి, ఏ వైరస్ వచ్చినా కూడా గుండె పరిస్థితి ఎలా ఉందని, అంటే గుండె జబ్బు ఉన్నా కూడా స్టేబుల్ గా ఉందా, అన్స్టేబుల్ గా ఉందా, దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే స్టేబుల్ హార్ట్ డిసీజ్ యూజువల్ గా తట్టుకుంటుంది, స్టేబుల్ కంపన్సేటెడ్ హార్ట్ డిసీజ్. కొంతమందికి మాత్రం హార్ట్ ఆల్రెడీ అంటే దెబ్బతిని ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, రికరెంట్ గా హార్ట్ ఫెయిల్యూర్ అనే లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి అయితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి రేపో మాపో వాళ్ళకి గమనించి ఉండకపోవచ్చు. వీళ్ళల్లో ఇప్పుడు ఇటువంటి వైరస్ వస్తే అవన్నీ మీదకి వచ్చేస్తాయి, అంటే అప్పుడు అవి ప్రెసిపిటేట్ అవుతాయి, అంటే రేపో మాపో వచ్చేది ఈ రోజు వచ్చేస్తాయి. సో ఆ విధంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా హార్ట్ పరిస్థితిని ఇంకొంచెం విషమించే, హార్ట్ పరిస్థితి ఉన్న వాళ్ళకి ఇంకా విషమించే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా తీవ్రంగా వచ్చినప్పుడు రక్తనాళాల్లో క్లాట్లు ఏర్పడి గుండెపోటు కానీ, బ్రెయిన్ అటాక్ కానీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అరుదే, ఎంతైనా కూడా కామన్ కాదు. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన 1000 మందిలో ఒక 5గురికో 3గురికో జరిగే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం పోస్ట్ కోవిడ్లో చూసాం, చాలామంది గుండె సంబంధిత సమస్యలతో చనిపోవడం జరిగింది. సో ఈ వైరస్ కూడా అలాంటి లక్షణాలు ఏమైనా కలిగించే పరిస్థితి ఉందా? ఇది ఉండొచ్చు, కానీ ఈవెన్ మీరు కోవిడ్ కి అన్నారు, కానీ కోవిడ్ కి కూడా పోస్ట్ కోవిడ్ కంటే కూడా పెరీ కోవిడ్, అంటే కోవిడ్ వచ్చిన సమయంలో, కోవిడ్ వచ్చిన మొదట 4 వారాలు కానీ 3 నెలలు మాక్సిమం, అప్పుడే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ అది కూడా తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కోవిడ్ తీవ్రత అంటే కోవిడ్ వైరస్ ఎంత తీవ్రంగా ఒక మనిషిని ఎఫెక్ట్ చేసింది, అలాగే మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బ్యాడ్ గా ఉంది, ఆల్రెడీ గుండె జబ్బు ఎంత బ్యాడ్ గా ఉంది, గమనించుకోకుండా జబ్బులు ఉంటాయి గుండెలో, అటువంటిది ఎంత ఉంది అనే దాని మీద వాళ్ళకి గుండె లక్షణాలు బయటపడే అవకాశం కానీ, గుండెపోటు కానీ, హార్ట్ ఫెయిలియర్ కానీ, హార్ట్ అటాక్ కానీ, అదే గుండెపోటు కానీ, ఇవన్నీ కార్డియాక్ అరెస్ట్ కానీ వచ్చే అవకాశాలు, పల్మరీ ఎంబాలిజం అంటాం, రక్తనాళాల్లో సిరల్లో క్లాట్లు కట్టడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది కోవిడ్ కి ఎలా ఉందో ఏ వైరస్ కైనా కూడా అలా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు కోవిడే కాదు, ఎనీ వైరస్ కి ఈ అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం కోవిడ్ లో మనం ఎక్కువగా ఎందుకు చూసామంటే, కోవిడ్ అనేది మహమ్మారి, కొత్త, మానవాళికే కొత్త. సో ఆ వైరసే కొత్త కాబట్టి ఓవరాల్ గా మానవ శక్తి అంటే లోపల ఉన్న ఇమ్యూనిటీ దాన్ని పారద్రోలేది నేర్చుకోకపోవడం వల్ల, సహజీవనం చేయలేని పరిస్థితి ఉండటం వల్ల అవన్నీ జరిగాయి. సో ఈ వైరస్ కి వచ్చేసరికి, ఈ వైరస్ అటువంటి పరిస్థితిని, ఇప్పటికైతే కేసు రిపోర్ట్స్ లేవు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అవన్నీ లేవు. సో ఒక రకంగా మనం ఇప్పటికైతే అంత గుండెకి ప్రమాదకరం అనేది నేను అనుకోవట్లేదు. సో ఆల్రెడీ ఇది 2001 నుంచి ఉంది అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా. అయితే ఇది మ్యూటేషన్ ఏమైనా చేంజ్ చేసుకుందా, స్ట్రెయిన్ ఏమన్నా మారిందా, లేదంటే సేమ్ గతంలో గుర్తించినటువంటి వైరసే ఉందంటారా? డెఫినెట్ గా స్ట్రెయిన్ మారుతుందండి, స్ట్రెయిన్ మారింది. నేను అన్న పాయింట్ ఇదేనండి, ఇది కొత్త కాదు మానవాళికి కొత్త వైరస్ అయితేనేమో అది మనం చాలా బీభత్సం సృష్టిస్తుంది కోవిడ్ లాగా. ఇది కోవిడ్ లాగా మానవాళికి కొత్త కాదు, మీరు అన్నట్టు ముందే ఉండి అది మార్పు చెందింది. సో ఇటువంటివి అంత బీభత్సం సృష్టిస్తాయని నేను అనుకోవట్లేదు. ఏదైనా కూడా మన సైడ్ నుంచి ఎక్కువగా ఊహించుకోవడంలో తప్పు లేదు, అంటే ఇది ఎక్కువగా ఏమైనా చేస్తుందేమో జాగ్రత్త పడటంలో తప్పు లేదు, కానీ భయపడటం తప్పు. దీనికి భయపడిపోయి ఉనికిపోవాల్సిన అవసరం లేదు, జాగ్రత్త పడటం ఇంపార్టెంట్. అంటే ఎవరికైనా వచ్చిన వాళ్ళేమో దూరంగా ఉండటం, అందరికి వేరే వాళ్ళకి రాకుండా ప్రయత్నం చేయటం, అంటే కంటైన్ అవ్వటం, దగ్గర అంటే ఎవరి దగ్గరికి పోకపోవటం, వర్క్ లో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవటం, వర్క్ కి రాకపోవడం, లీవ్ పెట్టడం, ఇంట్లో ఉన్న వాళ్ళకి దూరంగా ఉండటం, మాస్క్ ధరించడం దగ్గరకు ఉన్నప్పుడు. సో ఇటువంటి జాగ్రత్తలు ప్లస్ హ్యాండ్ వాష్, ఆ టెక్నిక్స్ అన్ని మనకి కోవిడ్ సమయాల్లో నేర్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనం చేసినట్టయితే జాగ్రత్త పడటంలో తప్పలేదు. జాగ్రత్త పడితే ఈ వైరస్ వచ్చే అవకాశం తగ్గుతుంది, మనకి
లేట్ గా సపోజ్ జాగ్రత్త పడినప్పుడు ఎంతైనా కూడా జాగ్రత్త పడిన వాళ్ళకి లేట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. లేట్ గా వచ్చినప్పటికి దీని గురించి అన్ని తెలుస్తాయి కూడా. సో ఆ విధంగా దీన్ని రాకుండా చూసుకొని జాగ్రత్త పడటం మంచిది, కానీ భయపడటం మంచిది కాదు. ఒకవేళ అంటే ఈ లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేసుకోవాలంటారా వద్దంటారా? టెస్ట్ ఎంతవరకు ఉపయోగం తెలియదండి ఎవరికి, ఎందుకంటే టెస్ట్ చేసుకొని అలాంటి వైరస్ ఇప్పుడు ఆ, చాలా వైరస్లు ఉంటాయి, వేల కొలది వైరస్లు ఉంటాయి. అఫ్ కోర్స్ మనం 9 చెక్ చేస్తారు అన్ని చోట్ల. అటువంటి వైరస్ కాకుండా వేరే వైరస్ కూడా ఉండొచ్చు. సో దానికి పెద్దగా ట్రీట్మెంట్ స్పెషల్ గా ఉండదు కాబట్టి, అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండదు ఎప్పుడు కూడా వైరల్ డిసీజెస్ లో. సో అందుకని దీనికి అంత ఉపయోగం ఎంతవరకు ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. ఏ వైరస్ అయినా ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. లక్షణాలకి ట్రీట్మెంట్, పరిస్థితులకి ట్రీట్మెంట్. లోపల ఇప్పుడు హార్ట్ ఎఫెక్ట్ అయితే కార్డియాలజిస్ట్ చూసి దానికి తగ్గ మందులు, లంగ్ ఎఫెక్ట్ అయితే పల్మనాలజిస్ట్ చూడటము, అలా ఫిజిషియన్ ఓవరాల్ గా టీమ్ వర్క్ చేయటము. తర్వాత ఎంకెఫలైటిస్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే న్యూరోఫిషియన్ ఇన్వాల్వ్ అవటము. ఈ విధంగా ఉండి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది లక్షణాలకి, తర్వాత ఇబ్బందులకి, దీని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కి, సెక్వెల్ కి ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ ప్రత్యేకంగా వైరస్ కి ఉంటుందని నేను అనుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిది, నమస్తే.